आपके बच्चे कुछ नहीं करेंगे। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ బస్. కాశ్మీర్ లో మళ్లీ రక్తం చిందింది. దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత మళ్లీ పెద్ద స్థాయిలో టెర్రరిస్టులు దాడి చేశారు. అసలు ఇప్పుడే ఎందుకు ఈ దాడి జరిగింది? వాళ్ళ దృష్టిలో ప్రధాని మోడీ గారు చేసిన తప్పేంటి? పేర్లు అడిగి మరి హిందువుల్ని చంపడానికి గల కారణాలేంటి? వాళ్ళు హిందువులా కాదా అని ప్యాంటు ఊడదీసి చూసి కన్ఫర్మ్ చేసుకుని మరీ చంపారు. ఇది అసలు ఎంత దారుణం? దీనిపై ప్రధాని మోడీ గారు తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ఇలాంటివన్నీ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పహల్గామ్, ఈ ఘటన జరిగింది ఇక్కడే. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. చుట్టూ ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ పహల్గామ్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని బైసరన్ వ్యాలీ అంటారు. దీన్నే ఇండియాలో ఉన్న స్విట్జర్లాండ్ అని అంటారు. అంటే మినీ స్విస్ అంటూ ఉంటారు. ఈ ప్లేస్ వన్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా అక్కడ అంటే మంగళవారం మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఒక భయానక సంఘటన జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడున్న ఇండియన్ టూరిస్ట్ పై కాల్పులు జరిపారు. ఈ దారుణమైన ఘటనలో ఏకంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పర్యాటకుల్లో ఆడపిల్లలు, చిన్నవాళ్లు భయంతో వణుకుపోతున్న వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన దేశ ప్రజలందరూ తీవ్ర ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాల్పుల్లో గాయపడిన వారిని కొందరిని గుర్రాలపై, మరికొంతమందిని హెలికాప్టర్లతో తరలిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరికి ఇటీవలే వివాహం జరిగింది. హర్యానాకి చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ ఈ నెల ఏప్రిల్ 16న పెళ్లి చేసుకున్నారు. భార్యని తీసుకుని హనీమూన్ కోసం వైస్రన్ వ్యాలీకి వచ్చుండగా ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయాడు. ఆయన మృతదేహం పక్కన భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించేలా చేస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్ణాటకకు చెందిన పర్యాటకులు ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, ఈ ఉగ్రదాడిలో వైజాగ్ కి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ చంద్రమౌళి అనే వ్యక్తి కూడా చనిపోయారు. మృతుల్లో 2 విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. తన కళ్ల ముందే భర్తను చంపుతుంటే ఘోరాన్ని చూడలేక నన్ను కూడా చంపేయండి అని తీవ్రవాదుల్లో కోరగా, మిమ్మల్ని మేం చంపం, ఇలాగే ఏడుస్తూ వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అని ఆ టెర్రరిస్టులు బదులిచ్చారు. ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టిన టెర్రరిస్టులు పేర్లు తెలుసుకుని హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళను కాల్చి చంపారు. కొందరు తప్పించుకునేందుకు ముస్లిం పేరు చెబితే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్యాంట్లు ఊడదీసి చూసి మరీ చంపేశారు. ఈ విషయాలన్నీ బాధితులే వెల్లడించారు. అసలు ఇదెంత ఘోరం! అమాయక ప్రజల మీద విరుచుకుపడ్డం ఎంత దారుణం! అదే టైంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గారు విషయం తెలుసుకుని కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారితో ఫోన్లో మాట్లాడారు. వెంటనే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్ కి చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితుల్లో సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని భారత్ కి చేరుకొని అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు రష్యా ప్రెసిడెంట్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతిని వ్యక్తపరుస్తూ తమ మద్దతును ప్రకటించారు. గవర్నమెంట్ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే కోట్ల మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు వెళ్తూ వస్తున్నారు. అప్పటి నుంచి ఈ సంవత్సరం జూలై 5 నుండి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతుంది. ఏప్రిల్ 16 నుండే ఆన్లైన్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఆ మహాశివుణ్ణి శివలింగ రూపు దర్శనం చేసుకోవటానికి 38 రోజుల పాటు భక్తులు రాకపోకలు జరుగుతూ ఉంటాయి అక్కడ. అయితే ఈసారి ఈ యాత్రకి వచ్చేవారి సంఖ్య కోట్లలో ఉంటుందని అంచనా. ఇది ఆ పాకిస్తానీ వాళ్ళకి నచ్చలేదు. అమర్నాథ్ యాత్రను అడ్డుకునేందుకు కూడా ముందుగా ఈ హెచ్చరిక చేశారని అనుకోవచ్చు. అంతేకాదు, పాకిస్తాన్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పుడే ఈ దారుణం చేశారని చెప్పొచ్చు. ఈ మధ్యనే మోడీ గారు వక్ఫా చట్టాన్ని రద్దు చేయడం కూడా ఈ మారణకాండ జరిగేందుకు ఆద్యం పోసిందని చెప్పొచ్చు. అంతేకాదు, ఈ నెల ఏప్రిల్ 16వ తారీఖున ఇస్లామాబాద్ లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ 2 నేషన్స్ తీరుని వివరించారు. ఇందులో హిందూ ముస్లింల మతం, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆలోచనలు ఇంకా ఆశయాలు అన్ని వేరువేరుగా ఉంటాయని అన్ని వేరు చేసి మాట్లాడారు. ఆ మాటలు అప్పుడు వైరల్ కూడా అయ్యాయి. పాకిస్తానీలు తమ పిల్లలకు ఈ కాశ్మీర్ కథలు చెప్పాలని, దాన్ని మర్చిపోకుండా చూడాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కోరారు. ఇవన్నీ టెర్రరిస్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవే అని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ ఉగ్రదాడిపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అని దేశ ప్రజలతో పాటు యావత్ ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. దాడి చేయడానికి వచ్చిన 5గురిలో త్వరలోనే రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ఓ లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.